చైర్మన్ కోట్ల శ్రీనివాస్ బీఆర్ఎస్ పై తీవ్ర విమర్శలు చేశారు. బీఆర్ఎస్ పాలనలోనే తెలంగాణ అప్పులు పాలైందని గుర్తు చేస్తూ ఇప్పుడు కేటీఆర్ కాంగ్రెస్ పై నిందలు చేయడం సిగ్గుచేటు చర్య అని ఆయన అన్నారు. అప్పులు పెంచి రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని దెబ్బతీసిన వారు బీఆర్ఎస్ నాయకులేనని మండిపడ్డారు. కల్వకుంట్ల తారక రామారావు గారు కాంగ్రెస్ బాకీ అనే కార్డులు పట్టుకొని ఇలా రాష్ట్రంలో తిరుగుతా ఉన్నాడు. కనీసం సిగ్గుండాలే కేటీఆర్ గారికి. ఎవరి హాయంలో ధ్వంసం జరిగింది, ఎవరి హాయంలో అప్పుల పాలైంది రాష్ట్రము. సోనియా గాంధీ గారు తెలంగాణ ఇచ్చే నాటికి 16,000 కోట్ల ధనిక రాష్ట్రంగా ఇస్తే, సర్ప్లస్ రాష్ట్రంగా ఇస్తే, మీ అయ్యా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసే నాటికి ధనిక రాష్ట్రంగా ఉన్న రాష్ట్రాన్ని దివాలు తీసిన రాష్ట్రంగా తీర్చిదిద్దింది ఘనత మీకు కాదా? ఆ రోజు ఆర్థిక విధ్వంసం, ఆర్థికంగా ఇలా ప్రజలను నట్టేట ముంచిన చరిత్ర మీది. అదేవిధంగా ఉద్యోగాల విధ్వంసం, నీళ్ల విధ్వంసం, అదేవిధంగా అనేక రకాలుగా ఈ రాష్ట్రంలోని అన్ని రంగాలలో విధ్వంసం సృష్టించింది గత ప్రభుత్వం కేసీఆర్ గారి నాయకత్వంలో కాదా అని సందర్భంగా నేను అడగదలుచుకున్నా. ఈ రోజు మీరు కాంగ్రెస్ బాకీ అని చెప్పుకోవడానికి సిగ్గు ఉండాలని సందర్భంగా అడుగుతా ఉన్నాను. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత మీరు చేసిన అప్పులు, మీరు కట్టవలసిన వడ్డీలు ఈ రోజు ప్రభుత్వానికి భారం అయినప్పటికీ కూడా ఈ రోజు ప్రభుత్వం భరిస్తూ ముందుకెళ్తున్న సంగతి నీకు కళ్ళుండి కబోదివా అని సందర్భంగా అడుగుతా ఉన్నాను. ఎందుకంటే ఏ విధ్వంసం జరిగిందో గతంలో ఆ విధ్వంసాన్ని పూడుస్తూ ఈ రోజు నీళ్ల పరిరక్షణ కోసము, తెలంగాణకు రావాల్సిన వాటా కోసము ఈ రోజు ఎన్నో సంప్రదింపులు జరుపుతున్నా ఉన్నాం గౌరవ ముఖ్యమంత్రిని, అదేవిధంగా మా కెప్టెన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు. అదేవిధంగా మరి మీ హయాంలో ఏ నీళ్ల కోసము, నిధుల కోసము, నియమాల కోసం ఉద్యమం జరిగిందో ఆ ట్యాగ్ లైన్ లో తుంగలో తొక్కిన దరిద్ర ప్రభుత్వము టిఆర్ఎస్ ప్రభుత్వం కాదా అని సందర్భంగా అడుగుతా ఉన్నా. గతంలో డిసెంబర్ 7 తారీఖు నాడు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేసిన ఎల్బీ స్టేడియం సాక్షిగా మేము ఎన్ని ఉద్యోగాలు ఇచ్చినామో చర్చకు సిద్ధమా కేటీఆర్ గారు అని అడగదలుచుకున్నా. ఈ రోజు నీళ్లు కానీ, నిధులు కానీ, అదే విధంగా నియమాలకైనా ట్యాగ్ లైన్లు లైవ్ లో ఉంచిన గొప్ప